నేను చేయను సార్. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, విజయసాయి రెడ్డి గారు రీఎంట్రీ, నేను రావాలనుకుంటాను ఎవరు ఆపేది లేరు అనేటువంటి మాట అన్నారు ఆయన. నేను ఒకప్పుడు నేను రాజకీయ సన్యాసం తీసుకున్న ఇకపై వ్యవసాయమే అన్నటువంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం, అదేవిధంగా తనకున్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో తొందరలోనే మనం ఒక పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాం, అది దాదాపుగా ఫైనల్ అయిపోయింది, సెంట్రల్లో ఏదో ఒక పొజిషన్లో తీసుకుందాం అనేటువంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఆయనకు ఉన్నటువంటి తన తోటి సామాజిక వర్గంలో అనేటువంటి మాట కూడా బలంగా వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆయన్ను చేర్చుకోదు అని చెప్పలేదు. ఓకే, ఒకవేళ చేర్చుకుంటే ఆ పార్టీకి సిగ్గు లేదని చెప్పాలి. ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండవ ముద్దాయి ఆయన. అనేక ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ కేసులో ఆరోపణలు ఉన్నాయి, ఆ కేసులో మళ్ళీ ఇప్పుడు తిరుగుతా ఉన్నారు. ఇన్ని కేసుల్లో ముద్దాయిని మేము ముందు పెట్టుకుంటామంటే ఆ పార్టీని ఏమనాలి మరి? అందుకని అంత ఈజీగా కేంద్ర నాయకత్వం ఇప్పుడు అతను రాజ్యసభ మెంబర్గా బీజేపీతో మంచి సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మంచి సంబంధాలు కలిగి ఉండటం డిఫరెంట్ మ్యాటర్. బట్ పార్టీలో తీసుకోవాలి అంటే అన్ని ఆలోచిస్తారు. అతన్ని తీసుకోవడం వల్ల ముందు ఫస్ట్ ప్రయోజనం ఏంటి? పార్టీకి నెగిటివ్ అవుతుంది కానీ పాజిటివ్ ఏం కాదు. పోనీ అతని వలన ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా పార్టీలోకి? అతను తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఎవరు వస్తారు అనేది కూడా ఏ కూడా అతని వెనుక లేదు. అతను కమర్షియల్ గా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర, అది అందరికీ తెలిసిన విషయమే. ఒక ఆడిటర్ గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు కేసులో ముద్దాయి అయినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అభిమానించవచ్చు. అతన్ని అరే నాకు ఆడిటర్ గా పనిచేశాడు, నా కేసుల్లో హెల్ప్ చేశాడు, కేసుల్లో ముద్దాయి అయినా కూడా అనేక రహస్యాలు దాచిపెట్టాడు అని అభిమానం ఉండి అతన్ని పార్టీలో చేర్చుకొని పార్టీలో జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి, పార్టీలో నెంబర్ 2 అనిపించి, రాజ్యసభ ఇచ్చి, మళ్ళీ రెండోసారి కూడా రాజ్యసభ ఇచ్చి గౌరవించినాడు అనుకుంటాం, ప్రేమ చూపించాడు. కానీ విజయసాయి రెడ్డి రిజైన్ చేసేసి పార్టీకి రాజ్యసభ కూడా మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల మీదనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీదనో ఆయన విమర్శలు చేయటం అన్నది కరెక్ట్ కాదు. మంచో చూడ ఆయనతో ఉన్నావు, ఆయన మంచి చేశాడా చెడ చేశాడా ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఆయనతో ఉన్నావు, ఆయన నిన్ను పైకి తీసుకొచ్చాడు. నువ్వు విశ్వాసఘాతకుడుగా వ్యవహరిస్తావా బయటకు వచ్చిన తర్వాత? అంటే ఇదంతా నేను వ్యవసాయం చేసుకుంటాను నువ్వే చెప్పావు. వ్యవసాయం చేసుకో, సైలెంట్ గా ముందు కేసుల్లో పిలిస్తే వస్తావు, సాక్ష్యం ఏదో చెప్తావు, లేకపోతే తనకు తెలిసింది చెప్తావు, లోపల వెళ్ళిపోతావు. మీడియా దగ్గర నిలబడుతూ పోజులు కొడుతూ నేను అలా కాదు ఇలా కాదు, కొంతమంది బట్టలు పరిస్థితి. ఏం బట్టలు పరిస్థితి? ఇప్పుడు స్కాముల్లో జరిగినప్పుడు నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనే ఆరోపణ నీ మీద వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డితో ఉన్నావు? ఆయన తప్పులు చేస్తుంటే ఉన్నావు కదా, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నావు కదా. మరి ఇవాళ కనిపిస్తాయి అవన్నీ? కనిపించవు. ఇవాళ కనిపిస్తాయి. మరి ఇవాళ ఎందుకు చెప్తున్నావు అన్నీ? ఇంకెవరెవరు ఉన్నారు? లిక్కర్ షాపులు నాకు సంబంధం లేదంటాడు. మళ్ళీ మా ఇంట్లోనే మీటింగ్ జరిగినాయి, నేనే వాళ్ళకి సలహా చెప్పినా, నేనే డబ్బులు అప్పిప్పించాను అంటాడు. ఇంకో పెద్ద స్టేట్మెంట్ కూడా ఉంది కదా సార్. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇంకా చిట్టెలకల్ని పట్టుకున్నారు, అసలేం దొంగలు ఇంకా పట్టుకోలేదు, ఇంకా కొండల మీద తవ్వాల్సింది చాలా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా వచ్చిందిగా. అయ్యా అసలైన దొంగ ఇప్పుడు ఎవరెన్ని చెప్పినా కూడా లిక్కర్ స్కాములో అందులో ఏదైతే బ్లాక్ మనీ సర్క్యులేషన్ జరిగిందో, క్యాష్ రూపంలో జరిగిందో, అది ఎవరెవరికి ఎంత వచ్చిందో, చివరకు ఫైనల్ గా కట్టలు ఎవరి దగ్గరికి పోయాయో ఆయనకు తెలుసు. తెలిసినప్పుడు దానికి ఎవిడెన్స్లు కావాలి. ఎవిడెన్స్ లేకుండా ఉత్తగా మాట్లాడితే కుదరదు కేసుల్లో. అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఛేదించుకున్నారు అనుకుందాము. జగన్మోహన్ రెడ్డికి కట్టలు అందాయి అని ఎలా నిరూపిస్తారు? ఎక్కడ ఆధారం ఉంది?
ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా అంటే బయట పెడితే అధినాయకుడి మీద కేసు కూడా పెట్టేది. ఎప్పుడో ఒక చోట ఒక ఆధారం కావాలి కేసులో పెట్టాలి అంటే. అది 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 బయట పెట్టమనండి. ఒకవేళ నిజంగా మీరు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పద్ధతులు నచ్చక నన్ను 2000 స్థానానికి దిగదార్చాడు అని చెప్పి కోటరి నన్ను అలా చేసింది ఆయన వాళ్ళ మాటలు నమ్మాడు అంటున్నప్పుడు, అదే కోటరీలో మీరు నంబర్ 2లో ఉన్నారు కదా, అదే కోటరీలో మీరు కూడా ఉన్నప్పుడు ఇవాళ ఒకవేళ సరే మీకు జ్ఞానోదయం అయింది, ఈ యొక్క అవినీతి తప్పు, ప్రజలను మోసం చేశామని అనుకున్నప్పుడు మీ దగ్గర ఏం ఆధారం ఉన్నాయో బయట పెట్టండి. ఎవరొస్తున్నారు పెట్టి నిజాయితీ నిరూపించుకోండి. అలా కాకుండా గోడ మీద పిల్లిలాగా మాట్లాడితే ప్రయోజనం ఏముంది? అటు దూకుదామా ఇటు దూకుదామని. ఇప్పుడు రాజకీయ పార్టీలో నేను చేరను, వ్యవసాయం చేసుకుంటాను అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమో మాట మార్చేసి ఏమో పార్టీలో నేను చేరొచ్చు నేను ఎవరు అనుకుంటారు అంటే అని మళ్ళీ మాట మారుస్తున్నావు అంటే ఇక్కడ నీ మాటల్లో విశ్వాసం లేదని జనం అనుకోరా? నేను చెప్పినా కూడా విశ్వాసం తీసుకుంటారా? ప్రజలు తీసుకోరు కదా అలా మాట్లాడితే. వ్యవసాయం చేసుకో అంటే ఇప్పుడు పార్టీలో ఇప్పుడు చేసుకుంటే తెలుగుదేశం చేసుకోవాలి, బీజేపీ చేసుకోవాలి అనుకుంటాము. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసుకుంటారా మిమ్మల్ని? 100% అని నమ్ముతాడా? క్వశ్చనే లేదు. అయితే బీజేపీ చేసుకుంటారు, బీజేపీ కానీ ఇంకో మాట ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల విషయంలో ఈయన అప్రూవల్ గా మారి సాక్షిగా అతను చేంజ్ చేసి నిజంగా ఏమైనా ఆయన దగ్గర రికార్డులు ఆధారాలు ఉంటే అవి బయట పెడితే దాన్ని బీజేపీ ఉపయోగించుకునే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే పరిస్థితి రావచ్చు. మరి చేయి చూద్దాం, అంత ధైర్యం చెయ్యి. సిబిఐ దగ్గరికి వెళ్ళి ఐడి దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అని చెప్తే తీసుకుంటారు కదా. లక్ష్మణ్ గారు ఇంకో మాట నాయకుడి దగ్గరికి పోతే కలిసా బీజేపీ నాయకుడి దగ్గర వెళ్ళి మరి ఏం చెప్పారు, వాళ్ళు ఏం మాట్లాడారు ఢిల్లీలో చెప్పాలి కదా, బయటికి చెప్పండి చూద్దాం. చెప్పడం లేదే మరి. అవన్నీ ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా విశ్వసనీయత అనేది ఇంపార్టెంట్. అతను విశ్వసనీయమైన వ్యక్తి అయితే కాదు. విశ్వాసం ఉండేవాడైతే ఇప్పుడు ఇలా మాటలు మాట్లాడు, ఈ స్టేట్మెంట్స్ రావంటారు. రైట్ లక్ష్మణ్ గారు, అయితే ఇక్కడ ఇంకో మాట వినిపిస్తుంది. ఐ కమ్ బ్యాక్ టు నేను ఒకసారి సత్యమూర్తి గారిని అడుగుదాం ఈ మాట. సత్యమూర్తి గారు, ఇక్కడ ఒక మాట ఉంది. ఒకవేళ ఇతన్ని ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నారో ఆయన్ని బీజేపీ పార్టీ చేర్చుకుంటే దీని వెనక